అవినీతి అక్రమాలు చేసిన వారిని అరెస్టు చేయడం పక్కా అన్నారు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. దమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ కేటీఆర్ స్టేట్మెంట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలా కాకుండా కాంగ్రెస్ పాలనలో అరెస్టులు శాస్త్రీయంగా జరుగుతాయన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళు అరెస్టు కాక తప్పదన్నారు అద్దంకి దయాకర్. ఎవరికి లేని ఆదుర్ద కేటీఆర్కి ఎందుకు వస్తుందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంటే పరిపాలించడం తప్ప ప్రజల్ని దోచుకోవడం కాదనే విషయం వాళ్ళకు తెలియని కాకుండా ఇవాళ ఇష్టానుసారంగా మమ్మల్ని అడిగేటోడు ఎవళ్లే అని చెప్పి చేసిన అవినీతికి అడ్డే లేకుండా పోయిన పరిస్థితి. ఈరోజు వాళ్ళ యొక్క ప్రకటనలు చూస్తుంటే విడ్డూరంగా అనిపిస్తున్నది. 30,000 ఎకరాల భూముల్ని రైతుల దగ్గర నుంచి గుంజుకున్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ లగచెర్లలో దాని మీద మాట్లాడుతున్నారు. లగచెర్లను మనం క్యాన్సిల్ చేసినప్పుడు కూడా రాజకీయాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూరా ఉన్న అసైన్ భూములు, శిఖాలు, లావణి పట్టాల భూములకు సంబంధించి, భూదాన్ భూములకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని లాక్కున్నారో, గుంజుకున్నారో ఇప్పటికీ ఎవరికి అంతుబట్టని రహస్యం ఉంది. వాటిని అన్నిటిని బయట పెడతాం. అరెస్ట్ తప్పదని అనే పరిస్థితి